హాయ్ ఫ్రెండ్స్, రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక నుంచి క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది రైల్వే శాఖ. అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి, మరియు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చూశాక చివరిలో వీడియో నచ్చితే కామెంట్ చేసి మరియు షేర్ చేయండి. రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది మన రైల్వే శాఖ. అదేంటంటే చిన్న కిరాణా షాపుకి వెళ్ళా ఒక వాటర్ ప్యాకెట్ కొనాలన్నా ఈ రోజుల్లో యూపీఐ పేమెంట్స్ క్యూఆర్ కోడ్ ద్వారా జరుగుతుంది. అలాంటిది రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ టికెట్ బుక్ చేయాలన్నా, టికెట్ కొనాలన్నా ఆన్లైన్ పేమెంట్ కాకుండా ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ, క్యాష్తోనే పే చేస్తుంది. దీనికి చెక్ పెడుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక రైల్వే స్టేషన్లో కూడా క్యూఆర్ కోడ్ పెట్టే అందుబాటును కల్పించినట్టుగా తెలుస్తుంది. రైల్వే టికెట్ కౌంటర్ వద్ద టికెట్ కొనుగోలు ఇక నుంచి అత్యంత సులభంగా కానుంది. క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ చెల్లింపు చేసే సదుపాయం అందుబాటులోని తీసుకొస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తాజాగా వెల్లడించింది. అంతే, తొలుత ప్రధాన రైల్వే స్టేషన్లో ఈ సదుపాయం ఉండగా ఇప్పుడు అన్ని స్టేషన్లో విస్తరించినట్టుగా తెలుస్తుంది. దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. చిన్న పెద్ద రైల్వే స్టేషన్లో తేడా లేకుండా అన్ని స్టేషన్లో కూడా క్యూఆర్ కోడ్ పద్ధతి ద్వారా ట్రైన్ టికెట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్టుగా ఇప్పటికే దీనివల్ల ఇక నుంచి చిల్లర బాధ తగ్గుతుంది. ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే ఇన్నాళ్ళ రోజుల్లో టికెట్ చిల్లర లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడేవారు జనాలు. ఈ యొక్క మధ్యకాలంలో ఇప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే క్యూఆర్ కోడ్ పద్ధతి ద్వారా ఎంత పేమెంట్ పే చేయాలో అంత పేమెంట్ సింపుల్గా పే చేయవచ్చు. ఇందుకు సంబంధించి ఇతర కారణాలు వచ్చిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్తే రైల్వే స్టేషన్లో జనరల్ బుకింగ్ రిజర్వేషన్ కౌంటరు క్యూఆర్ కోడ్ను ఉపయోగించి ఇక నుంచి డిజిటల్ చెల్లింపును చేయించవచ్చు. సౌత్ సెంట్రల్ రైల్వే స్పష్టం చేసింది. ఇందుకోసం అన్ని స్టేషన్లో టికెట్ విండో వద్ద ప్రత్యేక డివైజ్ను ఉంచినట్టు తెలుస్తుంది. ప్రయాణికుడికి సంబంధించిన అన్ని వివరాలను సిస్టంలో ఎంటర్ చేసిన తర్వాత ఆ డివైజ్లో క్యూఆర్ కోడ్ ప్రత్యక్షమవుతుందని చెప్తుంది. ఆ ప్రత్యక్షమైన డివైజ్ను క్యూఆర్ కోడ్ ద్వారా కొన్ని సెకండ్ గ్యాప్లో యూపీఐ పేమెంట్ చేయించవచ్చు. పేమెంట్ పూర్తయిన వెంటనే తక్షణమే కస్టమర్కు టికెట్ అందిస్తుందని, సక్సెస్ఫుల్ అయిన తర్వాత టికెట్ సిస్టమ్ ద్వారా కంప్యూటర్ ప్రింటింగ్ ద్వారా టికెట్ అందుబాటులోనికి వస్తుందని కంప్యూటర్ ఆపరేటర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనివల్ల క్యూఆర్ కోడ్ వల్ల డబ్బులు చాలా సులభంగా మరియు చాలా సింపుల్గా ప్రాసెస్ అందుబాటును జరుగుతుందని ఇప్పటికే రైల్వే శాఖ వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఇటువంటివి సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్లో అప్పట్లో ఉండేది, లేదా ఈ సదుపాయాన్ని జోన్ పరిధిలో అన్ని రైల్వే స్టేషన్లో విస్తరించినట్టుగా తెలుస్తుంది. సౌత్ రైల్వే స్టేషన్లో ఇప్పటికీ అన్ని స్టేషన్లో డివైజులను పంపించామని, విడతల వారీగా మరికొన్ని రోజుల్లో చిన్న పెద్ద తరహా స్టేషన్లకు అందుబాటులోకి రానునని ఇప్పటికే కొంత రైల్వే శాఖ మనకు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఇదే కానీ సక్సెస్ అయితే ఇంకా చిల్లర బాధ ఉండదని, ప్రతి ప్రయాణికుడు సులభంగా టికెట్ బుక్ చేసుకోవచ్చని, ఇక నుంచి ఎటువంటి భయం లేకుండా ప్రయాణికులు సింపుల్గా రైల్వే స్టేషన్లోకి వెళ్ళి టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటుని కల్పిస్తారని ఇప్పటికి తెలుస్తుంది. దీనివల్ల చాలా సింపుల్గా రైల్వే శాఖలో కూడా చాలా పరిణామాలు లేకుండా చాలా సింపుల్గా ప్రయాణం చేయవచ్చు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అందువల్ల దీనివల్ల డిజిటల్ పేమెంట్ చేయడం కూడా సులభంగా అవుతుందని తెలుస్తుంది ఫ్రెండ్స్.